ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీకటి సామ్రాజ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు। ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆయన కుటుంబంతో పాటు అనుచర వర్గం చీకటి సామ్రాజ్యం నడిపించి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు। దొంగతనంగా ప్రభుత్వాన్ని బదనం చేసే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు ఒక కుట్ర పన్నుతున్నారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదడి ప్రకాష్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ఏళ్ల లక్ష్మీనారాయణ, గోనెలప్ప, ఆడపు చంద్రకళ, కల్లూరి చంద్ర, కత్తెర దేవదాస్ తదితరులు పాల్గొన్నారు। గత కొన్ని రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గంలో చీకటి దొంగలు, ముసుగు వీరులు బయలుదేరారు। వాళ్ళకి రాజకీయం మర్చిపోయింది। ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక, ఎందుకంటే గత 9.5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధి ఎంత చేసినారో ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోయినప్పటికీ కూడా దాన్ని తలదన్నేలా, ఆ అభివృద్ధిని మైమర్పించేలా, వాళ్ళ అవినీతిని బయటపెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకెళ్తూ ప్రజాపాలనతో ప్రజలకు దగ్గరవుతున్న తరుణంలో రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము అవాస్పాలవుతాం, మాకు ముఖాలు చెల్లవు అని చెప్పి ఇవాళ చీకటి రాజ్యాలు, ఎందుకంటే వీళ్ళంతా కూడా చీకటి దొంగలే, చీకట్లో బతికిన బతుకుల వీళ్ళన్నీ కూడా చీకటి కుంభకోణాలు చేసింది వీళ్ళంతా కూడా। ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది చీకటి కుంభకోణమే, ఇక్కడ జరుగుతున్న భూభోగతం చీకటి కుంభకోణమే, ఇక్కడ లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళే, గొర్రెల దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళే అన్నీ కూడా। కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పడానికి కొంతమంది వంది మగాదులు ఇలా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి చిట్టాల్లో కూరుకుపోయిందని చెప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా తేడితల్లం అయిపోయింది కదా, వాళ్ళకి మాట్లాడడానికి ముఖాలు లేవు ఇవాళ। రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి ఎవరికి లేకుండా ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి ఇలా, ఎందుకంటే దోచుకున్న సొమ్ములు అడ్డగోలుగా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు ఇవాళ వారే చెప్పినారు వారి యొక్క అకౌంట్లలో, వాళ్ళ పార్టీ అకౌంట్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి। సిల్క్ కేసీఆర్ మాటలో చెప్పిన సిల్క్ ఉంది। మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలను అయితే డబ్బులు జీతాలకు కూడా పైసలు ఉన్నారా? మాకు ఎక్కడ కూడా పార్టీ భవనాలు కూడా సొంతంగా వాస్తవం చెప్పానంటే, మేము 2007వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఏఐసిసి ఆఫీసును నిన్ననో మొన్ననో లేకుంటే రేపో ఇనారేట్ చేసుకుంటాం మేము। అంటే 2007లో మొదలుపెట్టిన ఆఫీసును కట్టుకోవడానికి మాకు ఇంచుమించు 2 దశాబ్దాలు పట్టింది పైసలు లేక ఢిల్లీలో। ఈసారి ఢిల్లీలో రెండేళ్లలో కట్టేసిండు, తెలంగాణ భవనాన్ని కట్టేసిండు, ఇలా ప్రతి జిల్లాలో కట్టిండు। అంటే ఎన్ని డబ్బులు దోచుకుంటే, ఎన్ని డబ్బులు కూడబెడితే ఇంత త్వరితగతిన ఇవన్నిటి కూడా వారు చేయగలుగుతారు। ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, మీ బాధ్యత మీరు కూడా ఆలోచింపచేయాలి। అలా సమాజానికి వారధులు మీరే ఇవ్వాలి, సారథులు వారధులు అన్నీ మీరే ఇవ్వాలి। మీరు నిజాన్ని దాస్తే ఇవాళ నిజంగా కూడా మనం కూడా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళం అయితే ఇవాళ ఈ ప్రాంతంలో నిన్న మొన్న వేస్తున్నట్టు కొంతమంది పైసలు ఉన్నాయి కాబట్టి ఏజెంట్లను మొదలు పెట్టుకున్నారు వాళ్ళు। ఏజెంట్లను మొదలుపెట్టి ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి సన్నాసులు ఏం చేసిండే? రైతు బంధు చక్కగా ఇచ్చిండ్రు వీళ్ళు ఎప్పుడన్నా? రైతు బంద్ వేయలే వాళ్ళు। మీరు బాకీ పెట్టిన రైతు బంధును 7,600 కోట్లను మేము ఇచ్చిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత। ఇలా మీరు పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ప్రతి నెల చివర్లు ఇస్తే, లేకుంటే ముందుగా ఇస్తే అది 12 అంటే సంవత్సరానికి 12 నెలలు రావాలి, కానీ మీరు ఇచ్చిందంతా కూడా 10 నెలలు 11 నెలలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి కాలం పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు ఇవ్వాలి। కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరినీ దగా చేసిందే నువ్వు। ఏ ఒక్క ముఖం ఉందా మీకు? కానీ ఏ ఊళ్ళోనైనా పలానా ఊళ్ళో మేము డబుల్ బెడ్రూమ్ కట్టినాము, పూర్తి స్థాయిలో మీకు ఇచ్చినాము అని చెప్పిండ్రు ఎక్కడన్నా? సిరిసిల్ల కడితే షాట్ల తౌడు పోసి కుక్కలను కాట్లాడబెట్టినట్టు వాడేఒకటి అమ్ముకునే వీడోటి అమ్ముకునే, మధ్యలో ఒకడేమో గెస్ట్ హౌస్ కింద వాడుకునే,
ఇలా ఒక్కొక్క దగ్గర ప్రాంతానికి పోతే ఇలా కేసీఆర్ నగర్ అని ఇటు పెద్దపల్లిని పోతే పెద్దూరని పోతే అక్కడ ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆడుకునేట్టు ఎవరు కట్టుకుంటే గరీబ్ వాడు తీసుకుంటాడు. ఇలా ఏసీలు పెట్టి ఉన్నాయి ఆడ. ఇలా కార్లు అంటే ట్యాక్సీ నడుపుకోవడం కారు ఉంటే వేరు సంగతి, బతుకుదల కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర ట్యాక్సీ పెట్టుకుంటే వేరు సంగతి. కానీ కార్లు వాడుకున్నటోడు, మళ్ళీ తీసుకున్నాడు అలా అమ్ముకున్నటోడు. అంటే ఇటువంటి అవినీతి రాజ్యమైన రాజ్యాన్ని నేర్చింది అలా. అందుకని వీళ్ళకి ఎక్కడ కూడా మొక్కలు లేవు. ఇలా పెన్షన్లు సరిగ్గా రైతు బంధు పేరు మీద ఇలా భూదందాలు చేసి ప్రభుత్వ భూమిని మీ పేరిట మార్చుకొని ఇటు ఇళ్ళ పేపర్లు చూసిన నేను. రైతు బందే కాకుండా పిఎం కిసాన్ యోజన దాని కింద వచ్చేది దాన్ని అట్లనే దాన్ని మా రుణం కింద బ్యాంకులలో తాకట్టు పెట్టి దాని నుంచి రుణాలు తీసుకొని ఆ రుణమాఫీ రైతు రుణమాఫీ కింద. అంటే ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా కొల్లగొట్టాలనో, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఒక్కడిగా నీ కార్యకర్తలకు నీ వంది మాగాదులకు ఎట్లా దోచిపెట్టానో ఇవాళ దాని మీద ఒక చరిత్రగా దాని మీద ఒక పుస్తకం రాయాలి. అటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్, ఆయనకు తానా అంటే తందాను అనుకుంటూ పోతున్న కేటీఆర్, హరీష్ రావు, వారికి వంది మాగాదులుగా ఉండే ఇక్కడ ఉండే కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు. ఇలా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు ఎప్పుడైనా రైతు రుణమాఫీ చేసినరా? ఈ ముఖాలకు రైతు రుణమాఫీ చేసిన లెక్కలు పెడతారా? ముందు తీసుకొచ్చి చెప్తారు. మా ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు, లెక్కలు చేసుకున్నారు రండి, మీరెంత చేసినారు మేమెంత చేసినామని చెప్తామన్నారు. ఎక్కడ ముందుకు రారు వీళ్ళు. ఇవాళ ఎక్కడ ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చినా చెప్పి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 55,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చింది. మీ ముఖాలకు మీరు ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చిన, మీ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చినారా మీరు? అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు ఎక్కడన్నా? ఆ 3 ఎకరాలకు సరిపడా పంట ఇస్తా అన్నాడు. ఇంకోటి చెప్పిండు కేసీఆర్ గారు, చాలా పెద్ద ఎత్తున చెప్పిండు, నా జన్మనే ఇంత ఎందుకు పుట్టిందేమో, నేను పుట్టినదే రైతుల కొరకేమో, నేను రైతులకు కావాల్సిన మొత్తం యూరియాను కానీ ఫెర్టిలైజర్ కానీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఎప్పుడన్నా ఒక్కసారి ఇచ్చిండా? దాంతోపాటు పాల రైతులకు కూడా లీటర్కు 4 రూపాయలు పెంచుతా అన్నాడు, ఆ పెంచిండా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా? ఆరోగ్యశ్రీ ఏదైతే బకాయిలు ఇచ్చిండా? అన్ని బకాయిలు పెట్టిపోతుంది. నీ బతుకంతా కూడా బకాయిలు పెట్టి ఎదురు నెట్టిపోతుంది. ఇవాళ ఆ అప్పులని మేం చేస్తున్నాం. ఇవాళ ఎంతసేపు అవినీతికి బార్లా తెరిచినట్టు గేట్లు తెరిచి అందిన కాడికి అందరూ దొంగలు కదా ఊర్లు పంచుకున్నట్టు తలా ఇంత దోసుకొని తింటారు. నీ బిడ్డకేమో ఇక్కడ నుంచి సరిపోక ఢిల్లీ దాకా కళ్ళమ్మే, ఆ కళ్ళు సీసాల వ్యాపారంలో పట్టుబడి ఆమె జైలుకు వచ్చే. నీ కొడుకు ఆమె కళ్ళమ్మితే నీ కొడుకేమో నేనేమో ఈ కార్ రేసులలో నేను పెడతా పోటీ పడతా అని చెప్పి నేను ఈ కార్ రేసులు పెట్టి ఇలా అనుమతులు లేకుండా, ఎందుకంటే నేను ఆమెనేమో కళ్ళమ్మి బతుకుతా అనుకున్నది, నేనేమో తాగినోడు మళ్ళీ ఊగాలి కదా, ఊగాలంటే ఒక కారు కావాలి మంచిగా, ఇలా కంట్రోల్ తప్పి కారు నడిపేయాలి, ఈ కార్ రేస్ అని చెప్పి దాన్ని పెట్టి అందులో భాగవతం పెట్టి అన్నిటికీ తిరోధకాలు ఇచ్చి ఇవాళ ముందుగానేమో మేకపోతు గాంభీర్యం, ఇలా పిట్టదూరం మాటలు మాట్లాడుతూ అన్నీ నేనే చేసిన, నేను మంత్రిగా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చదువుకున్న సన్నాసి వినైతే నువ్వు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరాదని తెలియదా? ఈ మన డబ్బును విదేశాలకు తరలించేటప్పుడు ఆర్బీఐ అనుమతి పొందాలి. ఎందుకంటే నువ్వు విదేశాల్లో చదివచ్చినావు కదా, ఆఖరికి డాలర్ మార్పిడి గురించి నీకు తెలవాలి కదా, విదేశాలకు చదివచ్చుకున్నా అని చెప్తావు కదా నువ్వు. నేను మొన్న పోయిన అమెరికాకు పోతే నేను ఏదో టాయిలెట్ రూమ్లోకి పోతే ఆడ కూడా అందరు ఇంగ్లీషే మాట్లాడారు, క్లీన్ చేసేవాళ్ళు. నేను ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ బాగొస్తుందేమో ఇంకా నేను అనుకున్నా, అక్కడ అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్. ఇక నీ ఇంగ్లీష్ తెలివికి అంతున్నది, మరి అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా, డాలర్లు కానీ మార్చుకోవాలి, మార్పిడి మార్చుకోవాలి, ఫారెక్స్ రూల్స్ను, ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ను, ఫెరా రూల్స్ను, ఫెమా రూల్స్ను, వీటన్నిటి కూడా రూల్స్ ఉంటాయి. డబ్బులు మార్చుకోవాలంటే వీటికి తగిన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అన్నింటి కూడా నేను పాటించాలని చెప్పి ఇంత కూడా సోయి లేకపోతే ఎట్లా? పైపెచ్చు ఒకడేమో లొట్ట పీస్ కేసు అంటాడు, ఒకడేమో లపూడ్ కేసు అంటాడు, ఒకడేమో తుమ్రే కేసు అంటాడు, ఒకడేమో తుతుంబాల కేసు అంటాడు. ఈ తుమ్రేగాళ్లకు, తుతుంబాలగాళ్లకు, లపూడ్ కేసు గాళ్ళకి ఇంత భయం ఎందుకు? ఈ లపూడ్ గాళ్లకు కేసే లపూట అంటే ఇలా నేను ఒకటే అంటున్నా,
ఈ కేసును ఎవరైతే అన్వేషిస్తుండ్రో ఇలా ఆ ఆఫీసర్లు అందరూ కూడా లపుటుగాళ్ళ తుపేలుగాళ్ళ అంటే వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా అధికారుల యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా నీ మాటలేంది? ఈయన చదువా సన్యాస ఏమన్నా చూస్తే నేనైతే ఆ రోజే లాగి చెంపకొద్ది కొడుతుంటే. తెల్లవారుజామున ఇంటి నుంచి పనిచేస్తున్న మహిళపై నక్క దాడి చేసింది. దాడిని అడ్డుకోపోయిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన ముస్తాబాద్ మండలం మద్దికుంటలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం మద్దికుంటలో ఈరోజు తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నక్క ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది. చెట్లు నరకడంతో అటవీ ప్రాంతం తగ్గి జనావాసాలకు మధ్య వస్తున్న వన్యప్రాణులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. మద్దికుంటలో ముగ్గురిని గాయపరిచిన నక్కను గ్రామస్తులు హతమార్చారు. రోజులాగే సూత్రపు రాధ ఇంటి పనులు చేసుకునేందుకు వాకిలి ఉడుస్తుండగా చీకట్లో నటిగా వచ్చిన నక్క ఆమెపై దాడి చేసింది. ముఖంపై దాడి చేసిన నక్కను వదిలించుకోగా తిరిగి నక్క ఆమె మెడను నోటితో పట్టుకుంది. అదే సమయంలో పొలం పనులకు వెళ్తున్న దీటి సత్తయ్య, తెర్లిమద్ది కిషన్లు రాధను పట్టుకున్న నక్కను కొట్టారు. దీంతో అప్పటి వరకు కుక్క దాడి చేసిందనుకున్న గ్రామస్తులు కుక్కగా భావించిన నక్కను చితకబాదారు. దీంతో నక్క అక్కడికక్కడే మృతి చెందింది. కాగా గాయపడ్డ ముగ్గురిని సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకి మహేందర్ రెడ్డి పరామర్శించారు. అన్ని విధాలా వైద్య సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె పక్కన ఆమె వాకిలు ఊరినప్పుడు వచ్చి ఆమె పెరుగుని ఇట్లా కొరికింది. కొరికినాక ఆమె మాట్లాడుతుంది. నేను పోయినా వచ్చి నన్ను కలిసింది. కలిసినాక అది ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి కట్టతోటి కొట్టింది. అంటే అది ఉరుకుడుకు మీదకి వచ్చిందా? ఆ ఊరికి మీది కురికి వచ్చింది. మీది కురికి రాగానే ఆయన కట్టతోటి కొట్టే వరకు పోయినా ఆమె సౌండ్ వస్తే నేను పోయినా అన్నట్టు చేసినట్టు సైలెంట్ గా వచ్చింది. అది ఇక దానికి ఏమైనా మనం తెలియదు కదా. పొద్దున పాలకని పోయినా పాలకోటి వెనకకి వచ్చి సడన్గా అనుకున్నాను. అంటే అది కుక్క అని అనుకున్నా? నేను కుక్కనే అనుకున్నా. అందరం కుక్కనే అనుకున్నాం. కరెంట్ ఒకటి లేదు కాబట్టి చీకట్లో ఏమి చీకటి ఏం కాదు. తెల్లారి 6:00 అవుతుంది. పాలకని పోయినా 6:00 అవుతుంది. అక్కడికే కుక్క వచ్చింది. అక్కడికే వస్తే అడి అంటేనే చీపురు కట్ట ముందుకు వచ్చి ఇన్ని కాళ్ళకాడ వేసింది. కాళ్ళకాడ వేసినాక ఇక నేనేం చేసినా ఇక ఇది నూకుతే వచ్చింది. ఇక ముఖం అందుకుంది. ముఖం అందుకొని ఇక మొత్తం ఎక్కడ బొండికాయ పట్టిందంటే లావట్టేసేసిన. ఇక ముఖం కడిచినాక బొండికాయ పట్టింది. ఇక ఇవన్నీ కాట్లే. 5:30 అయిపోయింది. 5:30 చీకటి ఉంది. కరెంట్ చీకటి ఉంది. 5:30 అయిపోయింది. 5:30 వరకే అది గబ్బడ నొక్కుతుంది. 5:30 అవుతుందని చీపురు గట్ట పట్టినాక అంతే. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. వేదమూర్తులైన బ్రాహ్మణ ఉత్తముల సమక్షంలో కళ్యాణం జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో వచ్చి అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓం దేవకీర్తన ఓం దేవసత్వా సవదభ్యాహుభ్యాహ సర్వారాయ శ్రీమదే వత్సది గవాయే నమః. అభిప్రదయ మహాపరిపాదయ వాయుదేవి అన్నా కృష్ణ ప్రచోదయాద్ మహాదేవ్యై చ విద్మహే విష్ణువర్ధనే అన్నా లక్ష్మీ ప్రచోదయాద్ గోపాలకృష్ణ భగవానికి ఆనంద కర్పూర మంగళ నీరాజన మంత్ర పుష్పాంజలి. ఈ ఆవు దూర చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా భావన చేయండి. ఇక్కడ లక్ష వత్సైత గవాయే నమః. ప్రదక్షిణీకృత్య నమస్కారం సమర్పయామి. సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. గవాయే నమః. యత్పూజితం యథా సంకల్పిత శ్రీ గోదా రంగనాథ స్వామి పరిణయ మహోత్సవ कर्मणि अस्मिन् वेदिकायां वत्ससहित गवाये अंतर्यामी श्री वेणुगोपाल स्वामी. स्वस्ति प्रजाभ्यः ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ता सुखिनो भवन्तु.
अन्नं भोजनत्युक्त्वा अन्नं ब्रह्मेति भयानात् अन्नाद्यफलद्रोदारा अधीहि भगवो ब्रह्मेति तकुंभोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति ततमोदप्यत ततमस्तत्वा गडिगाजेन्द्रे దేవం తూర్పుముఖంగా వీంచేసిందట. ఇప్పుడు స్వామివారేమో అమ్మను చూస్తూ ఈ పరిణయ మహోత్సవాన్ని మనతో ఆనందింపజేస్తున్నాడు. స్వామివారి ఏమో తీసుకుందాం. పరిణయ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ముహూర్తకాలం ఏం చేద్దాం. తర్వాత మహాసంకల్పం చెప్పుకోవచ్చు. మొదటగా లగ్నాష్టకాలు ఉంటాయి. ఆ తర్వాత ముహూర్తం సమీపిస్తోంది. చూడాలని లేటని అంతేనా? అందరికి ఇష్టం లేదా శ్రీనివాస్? ఓకే. లక్ష్మీపతి స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన 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 లక్ష్మీనారాయణస్య భగవాన్ పురాణ పురుడ పుణ్యచ్చదా మంగళం సావధాన. తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీపీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నీని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తంగళ్లపల్లి మండల కేంద్రంలో క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో టీపీఎల్ సీజన్ 4 క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహపూరిత వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు టోనీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరశురాములు, కాంగ్రెస్ జిల్లా సేవాదళ అధ్యక్షులు మోర రాజు, కాంగ్రెస్ జిల్లా ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్, పరశురాములు, పయ్యావల శ్రీనివాస్, రాపల్లి ఆనందం, శ్రీకాంత్ రెడ్డి, బేంద్రం పవన్ రెడ్డి, భాను, సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయనకు ముందుగా మా యువత తరపున నివాళులర్పిస్తున్నాము. అదేవిధంగా టీపీఎల్ సీజన్ 4ను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ ఆటల్లో క్రీడా స్ఫూర్తితో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ప్రతి ఒక్కరూ అందుకుంటారని ఆశిస్తూ ఈ టోర్నీకి సహకరించినటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు, మిగతా వివిధ విధాలుగా సహకరించినటువంటి స్పాన్సర్స్ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, పెద్దలందరికీ కూడా మా యువత తరపున మరొకసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. యువత అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ ఒక 2 రోజుల ముందే తంగలపల్లికి వచ్చిందనే విధంగా తంగలపల్లి యువత అంతా కలిసి ఒక ఆట ద్వారా ఐకమత్యాన్ని చాటుకుంటూ మేము కూడా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలబడతామని చెప్పి ముందుకొచ్చి గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోని ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఏదో ఉన్న కొంతమంది స్పాన్సర్లతోని ముందుకొచ్చి టీపీఎల్ సీజన్ 4 అని తంగళ్లపల్లి ప్రీమియర్ లీగ్ ద్వారా యువతనందరినీ ఏకం చేసి ఏదైతే స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే యువతలందరినీ ఏకం చేసి ఈరోజు ఒక ఆటా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా తంగళ్లపల్లి గ్రామ ఖ్యాతి కూడా ఈరోజు ప్రపంచానికి తెలియజేయడం గొప్ప విషయము. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భేషజాలకు పోకుండా ఆట ద్వారా మీలో ఎంత ఐకమత్యం ఉన్నది అనే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసుకొని ఈ ఆటతోని మరికొన్ని ఆటలను కూడా కలుపుకొని ఈ ఆటల ద్వారా ముందుకు పోవాలి. మండల స్థాయి, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, ఈ విధంగా ముందుకు పోతే మన గ్రామానికి కూడా పేరు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నదో ఆటలను ప్రోత్సహించే దిశగా వీళ్ళందరినీ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకున్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. కాబట్టి యువత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాలలు రాజకీయంగా ఎదగాలని ఉద్దేశంతో ఈ నెల 18న సిరిసిల్లలో మాలలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు తెలిపారు.
ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగుల రాములు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఏబిసిడి వర్గీకరణ కావాలని కొంతమంది వారి స్వార్థం కోసం విభజించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ దేశంలో మాలలు మాదిగలతో పోలిస్తే అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, మాలలు ముందంజలో ఉన్నారని నిరూపిస్తే 30 లక్షల పారితోషికం ఇస్తామని, రాజకీయంగా మాల సామాజిక వర్గం వెనుకపోవడం వల్లే రిజర్వేషన్లకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. అందుకే ఈ నెల 18న సిరిసిల్లలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రాగుల రాములు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి మాల సోదరి సోదరులు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ వంకాయల భూమయ్య, వీరటి సుధీర్, మాసం శంకర్, బూరా బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మానాడు ప్రజలకు మాలలకు తెలియజేసింది ఏదైతే 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ పోరాటం అనేది మాలల మీద పోరాటం జరుగుతుంది, అది రాజ్యాంగపరంగా జరుగుతలేదు అనేది మరి మాలలు మరొకసారి గుర్తుంచుకొని ఈ నెల 18వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుండి మరి దారి ఫంక్షన్ హాల్ దాకా ర్యాలీ ఉంటుంది, రాజకీయ శిక్షణ తరగతి ఉంటుంది. ఇది గమనించండి మాలల్లారా. 30 సంవత్సరాలలో రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు మాలలు తిన్నరు అన్ని ఉద్యోగాలు, ఆర్థిక సంక్షేమాలు అన్నిట్లలో తిన్నరు అని మరి వారు అపనిందలు వేస్తున్నారు. మరి అపనిందలు మరి ఎందుకంటే దీన్ని తీర్పుకోవాల్సిన పరిస్థితిలో కూడా మీరు గుర్తుంచుకోండి. ఏ ఒక్క రాజకీయ పార్టీ దగ్గర మాలలు ఈ పోస్టులో ఇంతమంది ఉన్నారు, ఈ రాజకీయ రంగాల్లో ఇంతమంది ఉన్నారు అనేది ఒక డాటా కూడా ఒక వ్యక్తి దగ్గర లేదు. దానికి రాజకీయ పార్టీలకు, మేధావులకు మేము సవాల్ చేస్తున్నాం. మీరు గిట్లా మాలలు మరి మాదిగల కంటే మెరుగ్గా ఉన్నారు అని, ఉద్యోగాలలో కూడా మారలే ఎక్కువ ఉన్నారు అనేది ప్రూవ్ చేస్తే అది ప్రభుత్వపరమైన లెక్కల ద్వారా, గణితాల ద్వారా మీరు తీసుకొచ్చినట్టయితే 30 లక్షల రూపాయలు మీకు అవార్డు ప్రకటించడం జరిగింది. మాలలు 30 లక్షల మంది ఉన్నాం, మనిషికి ₹1 వేసి 30 లక్షలు ఇవ్వడానికి మేము ఉన్నాము. మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా మాలలు ఏబిసిడి కావాలంటున్నాం, మేము కూడా కావాలంటున్నాం. అది రాజ్యాంగపరంగా కావాలి. పార్లమెంట్లో 341 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసి మరి వెనుకబడుతున్న సొంటి మరి వాళ్ళందరికీ కూడా సమన్వయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ మీ దగ్గర ఒక పత్రం కూడా లేదు. మరి మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి చెప్తా ఉంటున్నాడు, మాలలు తిన్నరు, దోషులు అని ప్రతి మీటింగ్లో చెప్తున్నావు, మనువాదులు అంటున్నావు. ఒక్క లెక్క చూపించన్నా, ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఉద్యోగులు మాలలు ఉన్నారు, ఇంత మాదిగోలు వెనుకబడ్డరు. ఇవాళ మేము చూసినట్టయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు చూస్తే మరి 80% మాదిగ వర్గం ఉండి ఓన్లీ 20% మాలలు ఉన్నారనేది లెక్కలు చూపిస్తుంది. మరి రాజశేఖర రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవి ప్రభుత్వ లెక్కలు చూస్తున్నాడు. ఆ లెక్కలలో తేలిపోతుంది ఎవరు ఏం తిన్నారు అనేది. ఏ రంగానైనా చూసుకో, ఏ పోస్టులైనా చూసుకో. మరి ఇలా గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నాడు, ఆయనే మరి లా కాలేజ్ ప్రొఫెసరు. ఇలా మాలలు అనేటువంటి వాళ్ళు మరి కాదు, వాళ్ళు వెనుకబడతారనుకుంటున్న పరిస్థితుల్లో మాలల వలన మాదిగలకు అన్యాయం జరగలేదని చెప్తున్నారు మేధావులందరూ కూడా. దీన్ని మీరు గమనించాలి. ఇలా మేము ఏదైతే మాలలుగా ముందుండి అన్ని రంగాల కోసం కొట్లాడి, అన్ని రంగాల కోసం మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది. కానీ ఒక్కరి దగ్గర గుంజుకోలేదు. ఒక్క ఉద్యోగాన్ని చూపించండి మాలల కంటే, మీరు మాదిగల కంటే ఎక్కువ ఉద్యోగాలన్నా ఈ రంగంలో, ప్రతి రంగంలో, ఎంప్లాయ్మెంట్ రంగం కావచ్చు, రాజకీయ రంగాలు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ రిజర్వ్లు కావచ్చు, మరి ఇంకా అనేక రకాల ఈ 11 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో దళిత బంధు అనేటువంటి పేరు మీద మరి కోట్లాది రూపాయలు మరి 90% మాదిగ వర్గానికి చెందింది. దీని మీద సవాల్ చేస్తున్నాము. మరి ప్రతిది కూడా మీరు లెక్కలతో సహా ఉంది. మీ దగ్గర ఎక్కడైనా లెక్కలు ఉంటే తీసుకురండి. ఏ లెక్కలు లేకుండా మరి మేధావులు అనేటువంటి వాళ్ళు, మాలలు, వీళ్ళు స్మగ్లర్లు, మరి వీళ్ళు అనేక రకాల దోపిడి దొంగలు అనేటువంటి పరిచయం చేస్తున్న వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. మీకు ఒకవేళ మీరు వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం, వెనుకబడ్డలకు న్యాయం చేయాలి. మీరు సమన్వయంగానే చేయండి, మేము ఒప్పుకుంటున్నాం. మీరు పోవడం మంచిదే, కానీ మేము ఎంతవరకు మరి మోసం చేసినాము, రంగాలను ఎంతుందని లెక్క చూపించమని అడుగుతున్నాం, మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం. మీరు మద్దతు తెలపడం తప్పు పడతలేము, కానీ మీరు మాట్లాడే విధానాన్ని మేము తప్పు పడుతుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మేధావైనా మరి ఈ లెక్కల ప్రకారం తీయండి. ప్రభుత్వ లెక్కలు మా చేతులు లేదు కదా.
30 సంవత్సరాలు మీరు ఇదే పాడింద పాట పడుతున్నారు. ఎవరిదైనా సింగిల్ ఒక్క ముక్క మీ దగ్గర ఈ లెక్క ఉంది అనేది చెప్తే మేము 30 లక్షలు ఇస్తామనేది మరి గుర్తు చేస్తున్నాం. స్వామి వివేకానంద 162వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో ఘనంగా నిర్వహించారు. ఆదర్శ భావాలతో సన్మార్గంలో యువత ప్రయాణించాలని, దేశభక్తి దైవభక్తి అలవర్చుకోవాలని, ప్రపంచానికి సోదరభావం చూపించి హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. దేశభక్తి కలిగిన హైందవ సన్యాసి స్వామి వివేకానందని యువత వజ్రతుల్య సంకల్పంతో ఉక్కు నరాలతో ఇనుప కండరాలతో అత్యంత శక్తివంతమైన సమాజాన్ని నిర్మించాలని, యువత మత్తు పదార్థాలకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రపంచాన్ని ఏకం చేయగల శక్తివంతమైన యువత భారతదేశంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రావు, నార్ల రామకృష్ణన్, ఉగ్గు నర్సయ్య, కొనబోయిన బాలరాజు, బత్తిని అంజన్న, తాటిపల్లి మహేష్, రాజు, ఏగుల శ్రీనివాస్, కాసుపొక్క కిషన్, బొల్లం ధనుంజయ్, భూముల అనిల్, శ్రీను, సంతోష్, వినాయక్, కార్తిక్, వివిధ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. विवेकानंद जी की जय, विवेकानंद जी की जय, जय श्री राम, श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఆయన కలకత్తాలో చదువుతున్నటువంటి పరిస్థితిలో ఆయన BA పూర్తి చేసుకున్నాక 1884లో ఆయన సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ తండ్రి మరణించినటువంటి వార్త తెలవగానే ఆయన ఇంటికి పోవడం, ఇంటికి పోయిన తర్వాత ఆయన అనేక రకాలుగా వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం చేసినటువంటి ఆస్తులు అప్పుల కింద చాలామంది అక్కడ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఆయన దిక్కుచూచని స్థితిలో ఈ హిందూ దేశాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి, మరి ఈ రకంగా ఉంటే ఎట్లా, మరి భారతదేశంలో అనేక వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా మరి ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పి రామకృష్ణ పరమహంస దగ్గర చాలా రోజుల పాటు బోధన తీసుకున్న తర్వాత మరి షికాగోలో అక్కడ షికాగో సమావేశం వాయిదా పడినందున ఆ 3 నెలలు అక్కడనే ఉండి అనేక గ్రంథాలు చదివి మరి ఏ రకంగా మన భారతదేశం ఇంత వెనుకబడడానికి కారణం ఏందని చెప్పి ఆయన తెలుసుకున్న తర్వాత ఈ 3 నెలల తర్వాత ఒక మీటింగ్, అక్కడ అన్ని మతాలకు సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో, షికాగోలో జరుగుతున్న మీటింగ్లో మరి సోదరిమణులని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి హర్షధ్వానాల మధ్య ఆయనకు స్వాగతం పలికినట్టు. మరి ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళడం, ఇంగ్లాండ్లో కూడా మరి మొన్న ఒక డైరీలో రాసుకొని ఈరోజు స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తన యావత్తు జీవితాన్ని భారతదేశం కోసం, భారతదేశ అభివృద్ధి కోసం అంకితం చేసిన మహానుభావుడు. 1863వ సంవత్సరం జనవరి 12న ఆయన జన్మించారు. అతను జన్మించి తను ఎదుగుతున్న కాలంలో భారతదేశ సమకాలీన పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉంది. దీనికి కారణాలను అన్వేషించి తన ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన తర్వాత ఎందుకు నా దేశం ఇంత వెనుకబడి ఉంది, ఎందుకు ప్రపంచ దేశాలతో సమానంగా ఎదగలేకపోతుంది అని స్వామి నిరంతరం తను అదే ఆలోచనతో నా దేశం పురోగతి సాధించాలంటే ఏం చేయాలని ముఖ్యంగా 2 విషయాలను దేశానికి తెలియజేశారు. తను ప్రతి మీటింగ్లో తనను కోరుతున్నది 2. ఒకటి, యువతను మేలుకొల్పాలి, రెండోది మహిళలను విద్యావంతులు చేయాలి. ప్రపంచంలో ఈ 2 అన్ని దేశాలలో ఉండేసరికి ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి కనుక యువతను మేలుకొల్పాలి. అందుకే ఆయన జన్మదినోత్సవాన్ని ఈరోజు జాతీయ యువజన జన్మదినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఏమంటే వివేకానందుడు ఒక యువకుడు, యువత అనేది దేశానికి వెన్నెముక లాంటిది. ఈ యువత మేలుకొని పురోగతికి ముందుకు వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన
భారత యువతలో చైతన్యాన్ని రగిలించి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను మండల భాజపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత యువతలో చైతన్యాన్ని రగిల్చి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు స్వామి వివేకానందని అన్నారు. 19 సంవత్సరాలకే కాషాయ వస్త్రాలు ధరించి దేశాన్ని తిరుగుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పిన వ్యక్తి అని అన్నారు. వివేకానందను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్ల వెంకటస్వామి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి కుమార్, కరెడ్ల రమేష్ రెడ్డి, మీసా శంకర్, మెంగని మహేందర్, జిల్లాల మల్లేశం, ఏదూరు గోపి, పప్పుల శ్రీకాంత్, కార్తీక్, కృష్ణ, రామ్ గోపాల్, వరి వెంకటేష్, మహేష్, ప్రభాకరరావు, ఒరగంటి సత్యం, దీటి సత్యం, దేవేందర్, స్వామి వివేకానంద విగ్రహదాత ఏళ్ల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో వివేకానంద పాత్ర ముఖ్యంగా కండరాలు ఉక్కు నరాలు అనే సూక్తితోని యువతను మేల్కొల్పినారు. వాళ్ళ యువత భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా ముందుంది. ఆ యువత కోసం ఎన్నో సూక్తులు చెప్పారు. వారిని వివేకానంద గారిని మనం ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, వివేకానంద స్వామి గారు చికాగోలో ఉపన్యాసంతో మన ప్రపంచ నలుగురులలో కూడా మన భారతదేశ కీర్తి పతాకం తెలిసిపోయింది. అలాంటిది వివేకానంద గారిని మనము ఇప్పుడున్న యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ ప్రమాదాలు ఇవాళ ఏదో మీడియాలో కూడా చూస్తున్నా, నిన్న కానీ మొన్న కానీ ప్రమాదాలు, యువకులు మత్తు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇట్లాంటి దానితో ప్రమాదాలు చోటు చేసుకొని మరణించడం జరుగుతుంది. మన యువత అనేది మనము ఒక దేశానికి కావచ్చు, లేకపోతే గ్రామ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ జీవితాన్ని తృణప్రాయంగా పోగొట్టుకోవద్దు. ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వామి యువతకు ఆదర్శనీయుడు, యోగి అయినటువంటి స్వామి వివేకానంద 167వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా స్వామి వివేకానంద ఏం చెప్తానంటే, యువత మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో, హిందూ ధర్మాన్ని కాపాడండి అంటే, ఒక యోగి సన్మార్గంలో నడిస్తే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన 19 సంవత్సరాల వయసులోనే యోగిగా మారి ప్రపంచ దేశాలను సైతం ఒక్కతాటిపైకి తెచ్చిన ఆదర్శ మహామనిషి, యుగ పురుషుడు స్వామి వివేకానంద. యువత కోసం ఎన్నో ఆటుపాట్లను ఓర్చుకొని ఆయన ప్రపంచ దేశాలను మొత్తం తిరిగి యువతరాన్ని ఐకమత్యం చేసినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద. ఆయన చిన్న వయసులోనే ప్రాణప్రాయం చేయడం దురదృష్టం. ఎందుకంటే స్వామి వివేకానంద ఉంటే ఈ దేశం, ఈ యువత ఇంకా ఎంతో ముందుకు జరిగేది. చిన్న వయసు 39 సంవత్సరాల వయసులోనే వైదొలిగిన శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జయంతి వేడుకలను జరుపుకున్నాం. యువత దేశానికి వెన్నుముక అనే నినాదము ప్రవేశపెట్టింది మన స్వామి వివేకానంద. దయచేసి యువత ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు రావాలి. పార్టీలు వేరైనా మన గమ్యం ఒకటే, దేశ రక్షణ. దేశమే ముందుకు నడవాలి. మనమందరం ఒక్కటైతే, యువతంతా ఒక్కటైతే దేశం ముందుకు నడుస్తుంది అనే ఉద్దేశంతో అందరూ ఒక్కటై ఈ దేశాన్ని ముందుకు తేవాల్సిందిగా కోరుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత అలసటి ప్రభాకర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఫోటోకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసరవేణి పరశురాం మాట్లాడుతూ, అలసటి ప్రభాకర్
1956 జనవరి 12న సామాన్య కుటుంబంలో జన్మించారని, బాల్యం నుండి అనేక కష్టాలను ఎదుర్కొంటూ సమాజాన్ని చదివారని, అల్సటి కవిత్వంలో ప్రజల కష్టాల జీవితాలు ప్రతిబింబిస్తాయని, రక్తరేఖ, మంటల జెండాలు, ఎర్ర పావురాలు, మరణం నా చివరి చరణం కాదు, సిటీ లైఫ్ మొదలగు పుస్తకాలు రచించారని, హైదరాబాద్ లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసనవేడి పరశురాం, ఉపాధ్యక్షుడు బోరా దేవానందం, యువజన విభాగం అధ్యక్షుడు అంకారపు రవి, గుండెల వంశీ, నాగపూరి దేవరాజు, గోల్కొండ శ్రీధర్, పరకాల రవీందర్, పాముల స్వామి, తిరుపతి, బెజ్జకం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకటే కావడం అనేది అదొక చారిత్రాత్మకము. ఆయన పుట్టినటువంటిది కూడా పేదరికంలో పుట్టాడు. ఆయన జగిత్యాల్లో 1956 మరి జనవరి 12న ఆయన జన్మించాడు. తర్వాత 11 సంవత్సరాల వయసులోనే ఇంటి బాధ్యతలు చేపట్టాడు. ఆయనకు దాదాపు 5-6 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ భారాన్ని కూడా మోసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం అలిశెట్టి ప్రభాకర్ని చెప్పుకోవచ్చు. సమాజాన్ని చదివాడు. ప్రధానంగా అతడు సమాజాన్ని చదివాడు. ఆ సమాజం నుండే ఒక కవిగా అతడు ఉద్భవించడం జరిగింది. మరి ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. మనకి ఇంతకుముందు దేవానందం కూడా చెప్పాడు. సిరిసిల్లలో రాము ఫోటో స్టూడియో అని, కరీంనగర్లో శిల్పి అనే పేరుతోని స్టూడియో పెట్టాడు. 1970 నుండి ఆయన ఆ ఫోటో స్టూడియో పెట్టి తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా స్థిరపడ్డ 1983లో అక్కడనే స్థిరపడడం జరిగింది. అక్కడ కూడా అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు. క్షయ అతన్ని మరి ఇప్పుడు కూడా అతన్ని పట్టి పీడించింది. అయినప్పుడు కూడా నిరంతరం కూడా ఈ సమాజం కోసం పరితపించిన వ్యక్తిగా మనం ఆయన చెప్పుకోవచ్చు. రాజకీయ రంగమే కానీ లేకపోతే సామాజిక కోణంలో కానీ ఏ కోణంలో చూసినా కూడా ఆయన కవిత్వం చాలా గొప్పది. ఆయన రాసిన పుస్తకాలు కూడా రక్తరేఖ, చురకలు, ఇలాంటి సిటీ లైఫ్, చాలా చాలా మంచి మంచి పుస్తకాలు. సిటీ లైఫ్ పేరుతోనే ఆంధ్రజ్యోతిలో చాలా సంవత్సరాలు కూడా అది ప్రచురితమైనాయి. అంత గొప్పగా రోజుకో కవిత చొప్పున ప్రచురితమయ్యాయి. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఆయన సిలబస్లో పెట్టడం జరిగింది. ఆయన గొప్ప వ్యక్తి. మరి అదేవిధంగా అతని భార్య కూడా భాగ్య కూడా ఆయనకు అనుకూలంగానే ఉంటూ చాలా ఆమె కూడా కష్టాలు అనుభవించిందని చెప్పొచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి. తర్వాత తన కుమారుడు కూడా తన సాహిత్యాన్ని వంటబట్టించుకొని వేదికల మీద చెప్తూ ఉంటాడు. కాబట్టి గొప్ప వ్యక్తిగా మనం అలిశెట్టి ప్రభాకర్ని చెప్పుకోవచ్చు. ఆయన సాహిత్యం అంతా కూడా ప్రజల నుండి వచ్చిందే, ప్రజల కష్ట సుఖాల నుండి వచ్చినటువంటి సాహిత్యం ఆయన మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం గోదా రంగనాథుల కళ్యాణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు నవీన్చారి, గోపాల్చారి, దయానంద్ శర్మ పూర్ణకుముతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో ఇప్పటికే మాట్లాడడం జరిగిందని, మరొక మారు కలిసి ఆలయ నిర్మాణం కోసం విన్నవిస్తారని అన్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. గోదా రంగనాథుల ఆశీర్వాదం ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరిపై ఉంచాలని భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు. వేణుగోపాల స్వామి పురాతన ఆలయ పరిసరాలను పరిశీలించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సిరిగాద సంతోష్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సావేరా బేగం, కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ జితేందర్, వైస్ చైర్మన్ వెంకటేశం గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండ్రటి రామరెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, నాయకులు జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమట్ నర్సయ్య, గంటా బొచ్చాగౌడ్, చెన్నిబాబు, సంతోష్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, బండారి బాలరెడ్డి, పందిల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయన రూపం, త్యాగాల కుటుంబంలో పుట్టిన బిడ్డ ధైర్య సాహసాలను పుణికిపుచ్చుకొని మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న నాయకురాలు ప్రియాంక గాంధీ అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకొని ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఈ దేశానికి సేవ చేయాలని, వారు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు నాయకులు తెలిపారు. అలాగే వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద 163వ జయంతి వేడుకలను మండల హస్త పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి వివేకానంద స్వామి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాసగౌడ్, యూత్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, వ్యవస్థాపక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలిముల రామిరెడ్డి, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, కొండలరెడ్డి, దీటి నరసింహులు, శీల ప్రశాంత్, మామిండ్ల ఆంజనేయులు, మీడిదొడ్డి భాను, కరుణాకర్, ముద్దం రాజేందర్ రెడ్డి, తాడేపు కొమరయ్య, బొప్ప నరసయ్య, రాజు తదితరులు ఉన్నారు. అభినవ ఇందిరమ్మ ప్రియాంక గాంధీ గారి జన్మదినం సందర్భంగా
ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి యావత్ దేశం కూడా తన వైపు చూసుకునేలా అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా వారు పార్లమెంట్లో వెళ్ళగానే ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ తన ప్రశ్నలు సంధిస్తా అందరికీ కూడా ఇందిరమ్మను గుర్తు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఆమెను చూడాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక వాద్రే గారి జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండలం కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించాం. మరి వారు నిండు నూరేళ్లు దీర్ఘాయుష్తో ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ మరి ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టగానే భారతదేశ ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజలకు కావలసిన అవసరాల కోసం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్లమెంటులో మరి ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి గొప్ప పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు. వారు ముందు మరి ఇందిరాగాంధీ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మనిషి లాగానే మరి ఈమె కూడా ఉన్నతమైనటువంటి పదవులు ఈ భారతదేశంలో అలంకరించాలని చెప్పి మరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వేడుకుంటూ మరి ఆమె నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి మరోసారి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి స్వామి వివేకానంద గారి జయంతి వేడుకలు కూడా మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాం. వారి యొక్క ఆశయాలను మరి మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ మరి ఆశలు నెరవేరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్లో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల అలంకరించి వేదిక జిల్లా కన్వీనర్ మోడల్ శ్రీనివాస్ జిల్లా ప్రజలందరికీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువతకి స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక కీర్తి పథకాన్ని ప్రపంచ యవనికపై ఎగురవేసిన యుగ పురుషుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, ముద్దుగా నరేన్ అని పిలిచేవారని అన్నారు. ఆధ్యాత్మికతతో రామకృష్ణ పరమహంస శిష్యుడిగా చేరిన నరేంద్రుడి పేరును స్వామి వివేకానందగా రామకృష్ణ పరమహంస మార్చారని, దీనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వివేకుడు రామకృష్ణ మఠంలను నెలకొల్పాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత వేదిక నాయకులు గూడూరి భాస్కర్, సుంకోజు రమేష్ చారి, కోడుము రవి, జూపల్లి నాగేంద్రరావు, తుమ్మనపల్లి రమేష్, రాపెల్లి ముకుందం, చిలుక వేణు, గాజుల వేణు, బొజ్జ శ్రీను, సుంచు ప్రకాష్, తడక విజయ్, బోడా రవి, మ్యాన రాంప్రసాద్, కోడము ఆనందబాబు, సామల కిషన్, వేణుగోపాల్చారి, పోతు శ్రీనివాస్, ఊరగొండ రాజు, గుడ్ల విష్ణు, తాతిపాముల విష్ణు, అంకారపు రాజు, దూసా వినయ్, మోరా నిహాల్, ఆటో యూనియన్ నాయకులు, మోచి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 12 అనగానే మనకు స్వామి వివేకానందుని యొక్క జయంతి గుర్తుకొస్తుంది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకులు, మార్గదర్శకులు, భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం యొక్క నలుదిశల చాటినటువంటి ఒక యుగ పురుషుడు మన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తా నగరంలో నరేంద్రనాథ్ దత్తా అనే పేరుతోటి జన్మించి, తదనంతరం స్వామి వివేకానంద అనే పేరుతో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానంద. ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కారం స్వామి వివేకానందుని యొక్క ఉద్బోధనలో, వారి యొక్క ఉపదేశంలో, వారి యొక్క నినాదాలలో మనకు లభిస్తుంది. యువకులను ఉద్దేశించి స్వామి వివేకానంద ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువతను ఈ భారతదేశానికి ఎంతో అవసరమని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు. యువతే భారతదేశం యొక్క సంపత్తిగా భావించి యువకులంతా కూడా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉంటే
వారి మనస్సు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లయితే భారతదేశాన్ని ఒక గొప్ప ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా నిర్మించవచ్చని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒక యువకులకే కాదు, మహిళలకు, అదేవిధంగా భారతదేశంలోని ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప మోటివేటర్. అదేవిధంగా చికాగో సర్వమత సమ్మేళనంలో భారతదేశం యొక్క హైందవ ధర్మశక్తిని ప్రపంచ దేశాలలో ఒక గొప్ప శక్తిగా అభివర్ణించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. అందుకే స్వామి వివేకానంద ప్రతి ఒక్క యువత మార్గదర్శకుడిగా తీసుకొని తమ జీవితాలను విజయవంతంగా కొనసాగించాలని, అదేవిధంగా నేటి యువత మందులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా భారతదేశాన్ని ఒక రాబోయే తరంలో ఒక విశ్వ గురువుగా నిలబెట్టాలనుకుంటే ప్రతి ఒక్క యువత ఒక క్రమశిక్షణతో, సద్బుద్ధితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, దానికి మార్గదర్శకులుగా మన స్వామి వివేకానందని తీసుకొని ముందుకెళ్లాలని మేము మా సామాజిక సమరసత తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నందానంద వివేకానంద. స్వామి వివేకానంద గారు జగత్ విఖ్యాత వేత్తగా, రామకృష్ణ పరమహంస శిష్యునిగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా హైందవ జాతి జాగృతపరచడమే కాదు, హైందవ జాతి యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచాలకి విఖ్యాతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. అలాగే యువతకు అత్యంత ఆదర్శప్రాయుడు. యువతలో అద్భుతమైన శక్తి ఉంది, దాన్ని జాగృతం చేసి దేశానికి అంకితం చేయాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఆశయాలతో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను అద్భుతంగా సాకారం చేసుకోవచ్చు. స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్ర చదివిన వాళ్ళు తప్పకుండా బాగుపడి తీరుతారని నేను విశ్వసిస్తున్న వాళ్ళు నేను ఒకరిని. స్వామి వివేకానంద అభివృద్ధి పథంలో కూడా ఎన్నో ఆశయాలు సాధించిన మహనీయుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. భగవద్గీతని, గీతలోని సారాన్ని ఒక కొటేషన్లోనే వ్యక్తపరిచిన ఒక సామాజికవేత్త స్వామి వివేకానంద. వారి ఆశయాల సాధించడంలో భగవంతుగా గుర్తిస్తున్నాం. అందుకే సామాజిక సమస్య తరఫున మేము ఈరోజు స్వామి వివేకానంద సందర్భంగా శుభాకాంక్షలు చేస్తున్నాం. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముస్తాబాద్ మండలం గన్నవానిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గాదా మల్లేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. గన్నేవారిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాదా మల్లేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. వారి కుటుంబాన్ని కేకే మహేందర్ రెడ్డి పరామర్శించి వారి అకాల మరణం బాధాకరమని అన్నారు. మల్లేష్ కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశారన్నారు. మృతుని తల్లికి 50,000 రూపాయలను ఆర్థిక సాయంగా మహేందర్ రెడ్డి అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాదా మల్లేష్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ని సందర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కేకే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు మరియు వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUA నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్, AMC వైస్ చైర్మన్ నేరేళ్ల నర్సింగౌడ్ హాజరయ్యారు. స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు పూలమాలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ సేవా అధ్యక్షుడు మోరా రాజు, AMC డైరెక్టర్ పొన్నాల పరిశ్రమలు పాల్గొన్నారు. వివేకానందుడు మనందరికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు.
యువత కూడా ఎవరు కూడా చెడు దారి పట్టకుండా మంచి దారి లోపల మంచి నడవడికతో ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పి మంచి సందేశాన్ని ఇచ్చారు. వివేకానంద జీవితమే ఒక సందేశం. దాన్ని అందరూ కూడా ఫాలో అవుతూ మంచి మార్గంలో చెడు నడవడిక లేకుండా మత్తు పదార్థాలకు దూరంగా గంజాయి లాంటి వాటికి అలవాట్లకు కాకుండా వ్యసనాలకు దేనికి కూడా దూరం కాకుండా యువత అంతా కూడా మంచి మార్గంలో పోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమానికి ఆహ్వానించిన వివేకానంద సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి ఆజన ఎస్ఐ గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధోని గారికి, సర్పంచ్ గారికి, మాజీ త్రిపుర గారికి ఆదిన ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా తెలియజేస్తూ మరి స్వామి వివేకానంద అంటే మంచి సన్మార్గంలో నడిచినటువంటి వ్యక్తులకు మంచి ఆదర్శంగా నిలిచినటువంటి స్వామి వివేకానంద మరి వారి అడుగు జాడల్లో మనమంతా నడిచి మత్తు పదార్థాలకు మరి అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి స్వామి వివేకానంద ఆశయాలు సాధించాలని మరి అడుగుజాడలు మనం నడవాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళలకు పలు స్వచ్ఛంద సంస్థల వాళ్లు రంగువల్లుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు 32వ వార్డు కౌన్సిలర్ సీమా బేగం అక్రమ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మరియు డాక్టర్ శోభారాణి, సింగర్ శిరీష హాజరై విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతి మిక్సర్ గ్రైండర్ పయ్యావల సింధు కైవసం చేసుకుంది. రెండవ బహుమతి రైస్ కుక్కర్ ఏనుగుల పావని, మూడో బహుమతి డిన్నర్ సెట్ చీర లావణ్య మరియు 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే పోటీలో పాల్గొంటున్న 45 మందికి బహుమతులు అందించారు. అలాగే ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో ఉద్యోగం సాధించిన సింధును సన్మానించి సత్కరించారు. ఇటు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సయ్యద్ తస్లీం, కౌన్సిలర్ గడ్డం లత, దారుణ మరణ, కొండ అనుష, చేరాల స్వాతి, గోసి క్యారెల్, బేతి కరుణాకర్, సికిందర్, అప్రోజ్, ఎస్కే, అంజాద్, గణేష్, మసూద్, పవన్, కమల్, మధు పాల్గొన్నారు. మరోవైపు సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డు నెహ్రూ నగర్ లో అవార్డు కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంగోలల పోటీలు నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి అందమైన ముగ్గులను వేసి ఆ ప్రాంత కాలనీవాసులను అబ్బురపరిచారు. రంగోలలో విజేతలకు బహుమతులు అందించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు అందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మక్కువని ధైర్యంతో ముందుకు సాగాలని కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలకు మా వార్డు ప్రజలందరూ 19వ వార్డు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశాము. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి పండుగ అంటే ఎన్నో ఇప్పుడు రావడం మన 19వ వార్డు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మా యొక్క మిత్రులందరికీ, వార్డు ప్రజలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని దృష్ట్యా మాకు నిన్నగా 3 ప్రైజులతోనే చేద్దామనిపించి ఇప్పుడు 10 ప్రైజులు చేసాం. బహుమతులను పెంచడం జరిగింది. అలాగే పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులను కూడా అందరికీ ఇవ్వబడుతుంది. ముగ్గు వేసిన ప్రతి ఒక్క మహిళకు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు బహుమతి ఇవ్వబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాల్గొన్న వారికి మరియు మా యొక్క మిత్రులకు, మా వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 32వ వార్డు కుటుంబ సభ్యులకు నమస్కారం. 32వ వార్డు కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా వార్డు కుటుంబ సభ్యులు అందరి కోరిక మేరకు వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఇటు పోటీలో దాదాపు 42 మంది పాల్గొనడం జరిగింది. ఈ 42 మందికి కూడా ముగ్గురికి ప్రధాన బహుమతులు పెట్టి 10 మందికి కన్సల్టేషన్ బహుమతులు పెట్టి పార్టిసిపేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి పెట్టడం జరిగింది. ఇటు ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గారు మరియు మహిళా కౌన్సిలర్లు రావడం జరుగుతుంది.
చైర్పర్సన్ గారు మరియు మహిళా కౌన్సిలర్ గారి నిర్ణయం మేరకు బహుమతులను ప్రదానం చేయగలుగుతుంది. ఇటు పోటీని విజయవంతం చేసిన వార్డు కుటుంబ సభ్యులకు మరియు మా పాత్రికా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. वार्ड में आज जो फाउंडेशन रखे हैं संक्रांति की खुशी में, आज जो भी हमारे वार्ड में अटेंड हुए हैं माजी और ताज़ा काउंसलर के लिए सबसे पहले शुक्रिया, थैंक यू सो मच। आज अपना कीमती वक्त संडे रहने पर भी आज टाइम निकाल के हमारे वार्ड में आए, बहुत बहुत खुशी है। और क्या है 41 मेंबर्स हमारे वार्ड में कंपटीशन के लिए कंपटीशन कर रहे हैं, उसके लिए जजमेंट के लिए हमने माजी और प्रेजेंट काउंसलर्स को बुलाया है। अब देखना है कि कौन कौन जीतते हैं, बस शुक्रिया। ఐక్యతతోనే ముదిరాజులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పర్స హనుమాన్లు అన్నారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో ముదిరాజ్ చైతన్య సభ జరిగింది. ఈ సమావేశానికి గజసింగవరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాయలింగు వెంకటి, బోయిన్ నర్సయ్య, జడ్జరి శంకర్లు సంయుక్తంగా అధ్యక్ష వహించగా మండల శాఖ అధ్యక్షుడు శాస్త్రబోయిన లక్ష్మణ్ సమన్వయపరిచారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పర్స హనుమాన్లు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముదిరాజులు ఐక్యంగా ఉండి వార్డు మెంబర్ నుండి మొదలు జడ్పీటీసీ వరకు సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ మార్చుతామని ఇచ్చిన మాటలను అమలు చేయాలని పర్స హనుమాన్లు డిమాండ్ చేశారు. ముదిరాజ్ సంఘం జిల్లా ఎన్నికల్లో గంభీరావుపేట మండలం ఏకతాటిపైకి వచ్చి అనుకున్న వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా గెలిపించుకున్నారని, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా శివంది దేవేందర్ను, జిల్లా కార్యదర్శి పెరిమిని రమేష్ ను ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. ఇద్దరు జిల్లా పదవులకు ఎన్నుకోవడం పట్ల వారికి పర్స హనుమాన్లు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. గజసింగవరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా ఉపాధ్యక్షుడు, కార్యదర్శులను శాలువలు, పూలదండతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల శాఖ అధ్యక్షుడు శాత్రపోయిన లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, నాయకులు రాయలింగు వెంకటయ్య, బోయిన్ నర్సయ్య, జడ్జరి శంకర్, క్యాపియర్ తోకల దేవదాసు, ఉపాధ్యక్షులు ఆనందం, నాయకులు అరిగే రమేష్, నారాయణ, జడ్జరి రమేష్, శంకర్, మహేష్, కుమరయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. నిన్న జరిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్షన్లో భాగంగా గంభీరావుపేట మండల్ నుండి నన్ను జిల్లా ఉపాధ్యక్షునిగా, రమేష్ని జిల్లా కార్యదర్శిగా, గంభీరావుపేట మండల్ 15 గ్రామాలు 22 మంది అధ్యక్షులు కలిసి ఏకగ్రీవం చేసి మనం జిల్లాకు పంపించినందుకు జిల్లాలో మన పెద్దలు అన్న పర్సనల్ సహాయ సహకారంతో మేము ఎన్నిక కూడా జరిగింది. అదేవిధంగా మనము ఒక అభ్యర్థిని అనుకొని జిల్లాలో ఆ అభ్యర్థిని మంచి మెరిట్తో గెలిపించుకున్నాం. నిన్న ఈ గెలిచిన సందర్భంగా గంభీరపేట మండల్ అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులకు, మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, ఉపాధ్యక్షుల గారికి, ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై ముదిరాజ్. ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.